మనం ఇలా రిక్షాలో సినిమాకి వెళ్ళి ఎంత కాలం అయిందో. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో వెళ్ళాం ధర్మదాతకి. కాదండి, ప్రాణదాతకి వెళ్ళాం. లేదు, ధర్మదాతకి. ప్రాణదాతే. ధర్మదాత. ప్రాణదాత అంటే లేదు, ధర్మదాత. అన్నదాత అయింటుంది సార్. నన్ను కాస్త పీస్ఫుల్ గా రిక్షా తొక్కనివ్వండి. ఏ రిక్షా అబ్బాయి, ఒక్క నిమిషం రిక్షా ఆపు. ఎందుకు కామాక్షి ఇక్కడ ఆపావు? ఏదైనా దేవాలయం కనిపిందా ఏంటి? అక్కడ చూడండి, కూరగాయలు ఎంత నవనవలాడుతున్నాయో. ఓ 20 రూపాయలు ఇవ్వండి. తొందరగా రా. అలాగే. ఎవడు త్వరగా వచ్చే. ఇళ్ళో కాట బీడీలు అడుగుతాను. రిక్షా చూస్తాడు. ఆ టవల్ తీసి పైన వేసుకో. వస్తావా అలంకార టాకీస్ కి? ఒక్కడే 3 రూపాయలు. నేనా? అలంకార టాకీస్ కా 3 రూపాయలా? ఓర్ని ఎందుకయ్యా అలా ఏడుస్తావు? సరే 4 రూపాయలు ఇస్తాను కొని. దుప్పదగా ఎక్కడికి? ఎక్కడికా? మంగళ షాప్కి వెళ్ళి నా ఫేస్ ఒకసారి అద్దంలో చూసుకుందామని నేను రిక్షా పిల్లల్లా కనపడుతున్నానయ్యా. మొన్న ఒక రోజు లారీ పక్కన నిలబడితే నీలాంటి ఏదో ఒకటి వచ్చి ఏమండి డ్రైవర్ గారు అగ్గిపుల్లు ఉంటే ఇస్తాడా అని అడిగాడు. నా బతుకంటే ఎలా అయిపోయింది. కామాక్షి ఎక్కడ తెచ్చావే? రా. అంటే మీరు? సారీ సార్, సారీ సార్, క్షమించండి. వస్తాను సార్. ఏమండి, ప్లాస్టిక్ బుట్ట కొన్నాను, వాడికి 20 రూపాయలు ఇవ్వండి. ఓహో, ఇదిగోరా. ప్లాస్టిక్ బకెట్ కొన్నాను, వీడికో 50 రూపాయలు ఇవ్వండి. అలాగే, ఇదిగో. వాషింగ్ పౌడర్ చీపురు కట్లు కొన్నాను, వీడికో 30 రూపాయలు ఇవ్వండి. అరే రిక్షా వెనక్కి చెప్పు, ఇంటికి వెళ్ళిపోదాం. అయ్యా, సినిమాకి వెళ్ళొద్దు. వెళ్దాం. ఇలా రోడ్డు మీద కనపడని కొనుక్కుంటూ వెళ్తే సర్దిరోజు నాటికి వెళ్తాం. మళ్ళీ జీవితంలో నిన్ను సినిమాకి తీసుకెళ్తే చెప్పు తీసుకొని కొట్టు. చెప్పంటే గుర్తొచ్చిందండి, చెప్పు తెగిపోయింది, కుట్టించుకుని వచ్చేస్తాను. ఒక్క నిమిషం ఉండండి. సామాన్లు అంతా జాగ్రత్త పెట్టుకోండి, వచ్చేస్తా. సామాన్లన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలా? నువ్వు ఇప్పుడే వచ్చేస్తావా? నా బతుకంటే ఎలా అయిపోయింది. నేను ఇప్పుడే వచ్చేస్తానండి, ఇక్కడ ఉండండి అంటాడా. వాడు వచ్చి అలంకార టాకీస్కి 3 రూపాయలు అంటే అంటాడా. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే ఎవడొస్తాడు, ఎక్కడికి రమ్మంటాడు? నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా. గర్ల్ ఫ్రెండ్స్ అంటే బాయ్స్ కి బూస్ట్ కదా. గర్ల్ ఫ్రెండ్స్ లేని లైఫ్ బెస్ట్ కదా. నాకొక గర్ల్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ గాడిద గుడ్డు లేకపోతేనే 35 మార్కులు వచ్చి చేస్తున్నాయి. ఇంకా అది కూడా ఉంటే నువ్వు పాస్ అవ్వవు. అందరికీ ఉండి నాకు లేదన్న బెంగతోనే నేను సరిగ్గా చదవలేకపోతున్నాను. ఉంటే ఫస్ట్ క్లాస్ వచ్చేది. మీరు చెప్పింది కరెక్ట్, వాడు చెప్పింది 100% కరెక్ట్. నువ్వెలా మాట్లాడినంత కాలం వాడు బాగుపడ్డే. మీరు ఇలా తిట్టినంత కాలం వాడికి ఫస్ట్ క్లాస్ రాదు. ఫస్ట్ క్లాస్ రాకపోయినా పర్వాలేదు, ఫెయిల్ అవ్వకుండా ఉంటే చాలు. వీడికి భూమి మీద గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవతలకి మొక్కుకుంటున్నాను. మా నాన్న నాకు గర్ల్ ఫ్రెండ్ దొరకకూడదని ముక్కోటి దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు. నేను నిన్నే ముక్కోటి మొక్కులు మొక్కుకుంటున్నాను. నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ప్రసాదించు. 35 మార్కులు ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మిడిల్ క్లాస్ ఫాదర్ ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. డేవర్స్ ఫ్రెండ్స్ ఇచ్చావు, అడ్జస్ట్ అయ్యాను. మా గురించి అని అనుకుంటున్నావా? లేదే. ఓకే, కంటిన్యూ. లార్డ్ వెంకటేశ్వర, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని పుట్టించే ఉంటావు. ఎంతకాలం నాకు చూపించకుండా దాస్తావు? చూపించు, చూపించు, చూపించు స్వామి. చూపించు, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు, చూపించు స్వామి. చూపించు ప్లీజ్ స్వామి. చూపించు స్వామి. చూపించు, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూపించు స్వామి. చూపించు, చూపించు స్వామి. ప్లీజ్ స్వామి, నా గర్ల్ ఫ్రెండ్ చూపించు స్వామి. చూడు బాబు, భగవంతుడు చూపించడు, పుట్టిస్తాడు. మనమే చూసుకోవాలి. భగవంతుడు చూపించాడు స్వామి. అమ్మా కృష్ణవేణి, వెళదామా? పద. ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తే బాగుంటుంది. చూడాలి, చూడాలి, చూడాలి. స్వామి, చూడాలి.
తిరిగి చూడాలి. చూడాలి. ప్లీజ్ స్వామి చూడాలి. వెనక్కి తిరిగి చూడడం లేదే. స్వామి వెంకటేశ్వర, థ్యాంక్ యూ. యా ఓకే ఫైన్. హలో సార్. ఓకే నో ప్రాబ్లం, ప్లీజ్ సిట్ డౌన్. నేను మీకోసం ఏం తీసుకొచ్చానో తెలుసా? డైమండ్ నెక్లెస్. దానికి ఇంకా చాలా టైం ఉంది. మరి ఇంకేం తెచ్చారు? 1 minute. తీపి చెప్పులు, చిచి తీపి గుర్తులు. ఎవరివి? మీ ఆవిడవా? నో 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 నో, తుస్కానియా కంపెనీలో నీకోసం స్పెషల్ గా డిజైన్ చేయించాను, తీసుకో. నా కోసం ఇంత రిస్క్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇది రిస్క్ కాదు, ఇష్క్. థ్యాంక్స్. అయినా ఇవన్నీ ఎందుకు సార్? ఎందుకంటే నర్తించి అలసిపోయిన నీ పాదాలకు మెత్తగా ఒత్తుగా మత్తుగా ఉంటాయని తీసుకొచ్చాను. ఒక్కసారి వేసుకో, కింద అంత సుఖం ఉందో చూసుకో. ఎలా చెప్పాను? బాగుంది. నైస్, వెరీ నైస్. అప్పుడే ఏమైంది? ఆ చెప్పులు వేసుకొని నువ్వు నడుస్తూ ఉంటే రాజహంసల వన మయూరిలా ఎంత అందంగా కనిపిస్తావో తెలుసా? సీమా, డైరెక్టర్ గారు రమ్మంటున్నారు. 1 second. గో డార్లింగ్, గో. డార్లింగ్, నడిచే ముందు కాళ్ళు కొంచెం లేపి వేస్తుండు, అప్పుడే ఈ చెప్పులకి అందం బాగా కనిపిస్తుంది. అది ఆహా ఓహో అదేమన్నా గేదె? ఆహా ఓహో డ్రిర్ అంటున్నావు, బరినయ్యాలి. శుభవాని షూటింగ్ స్టార్ట్ చేస్తే ఇలా జరిగిందేంటి? ఇదంతా మీరిచ్చిన చెప్పుల వల్ల జరిగింది. ఓ ఐఎమ్ సారీ. ఆ చెప్పు ఎక్కడుందో చెప్పు, ఆ చెప్తో నేను కొట్టుకుంటా. ఈవిడ మీ హీరోయినా? కాలు బాగుంటే అయ్యేది. డాక్టర్, కాలు పూర్తిగా విరిగిపోయిందా? లేదు సార్, లోపల ఎముక విరిగింది. ఓహో, ఎముక విరిగితే కాలు విరిగినట్టే కదండి. డాక్టర్, ఈవిడ పొజిషన్ ఎలా ఉంది? ఎన్ని రోజుల్లో నడవగలదు? ఈవిడ కదిలితే కాలే తీసేయాల్సి వస్తుంది. శ్యామ్ గారు మీతో మాట్లాడాలి, బయటికి రండి. అలాగే, మీరు వెళ్ళండి సార్, నేను చూసుకుంటాను. చెప్పు ఇరిగిపోద్ది, దూరంగా ఉండు. ఐ విల్ కమ్ విత్ ఇన్ 5 minutes, డోంట్ వరీ. సార్ ఇప్పుడు ఏం చేద్దాం? టైం అయిపోయింది కాబట్టి టిఫిన్ చేద్దాం. నేను అడిగింది షూటింగ్ గురించి సార్. అది మీరే చెప్పాలి. ఈవిడ ఈ పొజిషన్లో ఉంటే షూటింగ్ క్యాన్సిల్ చేయాల్సింది. క్యాన్సిలా? సార్ ఒక ఐడియా సార్. ఏంటి? చిత్రాన్ని అమ్మాయి ఉంది కదా, ఆ తిక్కలదా బాబు? తిక్కలతో పక్కలతో అమెరికాలో తోలు వ్యాపారం చేసుకొచ్చి ఇక్కడ అందరికి అడ్వాన్స్ ఇచ్చాను. ఇప్పుడు అమెరికా వెళ్ళాలంటే నా తోలు కూడా మిగలదు. ప్లీజ్ బాబు. అది కాదు సార్, మీరు అడిగితే అమ్మాయి తప్పకుండా ఒప్పుకుంటారు. కరెక్ట్ సార్, మీరు అడిగితే కాదందు. అక్కడ ఆ డైరెక్టర్ చెప్పాడు, ఇక్కడ కోఆర్డినేటర్ చెప్పాడు. ఒప్పేసుకోండి సార్, ఒప్పేసుకోండి ప్లీజ్. నా తోలు సార్. సరే వెళ్ళి అమ్మాయికి ఫోన్ చేయి. ఇట్లా అమ్మా, ఆ ఫోన్ ఎలాగి చెయ్యి. అంజలి, సారీ ఫర్ ద లేట్. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే పంచాలి. థ్యాంక్ యూ. ఈ పుట్టినరోజైనా మన పెళ్లి విషయం ఎప్పుడైనా తేలిపోవాలి. పద చెప్తా. హలో, అదేంటి పంచాలి, నీకు 4 అన్నయ్యలు ఉన్నట్టు నాకు చెప్పలేదే? నాన్సెన్స్. వీళ్ళు నీ టైపే. నా టైపా? డియర్ ఫ్రెండ్స్, మీరందరూ నన్ను ప్రేమించారు, నేను మీ అందరినీ ప్రేమించాను. కానీ నాకైతే మీ అందరినీ పెళ్లి చేసుకోవాలనే ఉంది. బట్ పూర్ ఇండియా, ఒక ఆడది ఒకసారికి ఒక మగాడిని మాత్రమే చేసుకుంటుంది. కాబట్టి మీ 5గురిలో ఎవరు అదృష్టవంతులనేది ఇప్పుడు తేలుతుంది. ఆ అర్హతలున్న వాణ్ణి ఈ పాంచాలి వరిస్తుంది. కాబట్టి మీ ఆస్తి విలువల్ని బట్టి నా నిర్ణయం ఉంటుంది. అందుకే నిజం చెప్పండి, నిర్భయంగా చెప్పండి. కమాన్, 1 by 1. ఫస్ట్ మిస్టర్ ముకుందరావు. సొంత ఇల్లు, ఒక బుల్లెట్,
చిన్న ఫ్లాటు 20,000 బ్యాంక్ బ్యాలెన్స్. గుడ్. నెక్స్ట్ మిస్టర్ నందన్ రావు. నాంపల్లిలో 4 అంతస్తుల మేడ, చిక్కడపల్లిలో చిన్న ఇల్లు, 2 మారుతి కార్లు, 10 ఎకరాల కొబ్బరి తోట, ₹1,00,000 బ్యాంక్ బ్యాలెన్స్. వెరీ గుడ్. ఇవన్నీ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు పోయాయి. వాటితో పాటు నువ్వు పాకుపోయావా? నెక్స్ట్ మిస్టర్ మన్మథ్ రావు. హీరో సైకిల్, ప్రెషర్ కుక్కర్, గ్యాస్ స్టవ్, 2 ఖైతాన్ ఫ్యాన్లు, 10 జీన్లు, 20 టీ-షర్ట్స్, 40 ప్యాంట్లు కాదు, ఆస్తి. నెక్స్ట్ మిస్టర్ గోపాల్ రావు. 2 అంతస్తుల మేడ, 2 లక్షల క్యాష్, 2 ఎకరాల పొలం, 2 పిల్లలు, ఇంకొకరిని మా ఆవిడ క్యారింగ్. షట్ అప్. కమాన్ బాలు, చివరిగా నీ వంతు. ఆ బ్యాగ్ ఒకసారి ఇస్తావా? ఎందుకు? అందులో నా అక్కుంబక్కం కాయని పడింది. అప్పుడప్పుడు అప్పుడప్పుడు అది కూడా అప్పుడప్పుడే. చిలిపి, అది కూడా తెలీదా? పెళ్లికి ముందు ఆ మాత్రం జాగ్రత్త పడాలి కదా. రేపేదైనా తేడా వస్తే హాస్పిటల్ చుట్టూ తిరిగి అల్లరైపోకుండా. నార్మల్ సమయానికి నా ప్రాణసేతుడు నీ గుట్టు రెట్టు చేసి కాపాడాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే నా నెత్తి మీద నిరోత్రోపి పెట్టి కాపురం పేరుతో నా చేత వ్యాపారం చేయించుకుని దానిది. నీ బతుక్కి ఉంగరం ఒకటి ఇది. అవతలికి రోడ్లో దొరికే పోస్టర్లన్నీ తీసుకొచ్చి నా హోటల్లో అతికిస్తున్నారేమిట్రా? పంతులు పెళ్లి చేసుకొని చావండి. అబ్బా ఊరుకో అత్త, కత్తి లాంటి ఫిగరే మిస్ ఇండియా అత్త. ఫిగర్ లేదు మంచి టీ చెప్పు. ఒక టీ అంటే ఇవ్వండి. కళ్ళు అరే దీని ఫోటో ఏంట్రా ఎక్కడుంది? మిస్ ఇండియానే. ఇది మిస్ ఇండియానా? నీకు తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, మనకు బాగా క్లోజు. క్లోజా? మరి తెలుసా? నీకు ఎలా తెలుసురా? మనం అంటే పడి చచ్చిపోద్దురా. ఊరుకోనా నువ్వు జోకులేస్తున్నా. రేయ్ ఫిగర్ల విషయంలో జోకులేయడం మనకి ఎప్పుడు అలవాట్లేదా? మనం చిటికేసాం అనుకో ఇక్కడికి వచ్చేస్తుంది. ఒకసారి చిటికేనా ప్లీజ్? ప్లీజ్ అన్న. తప్పదు. చిటికేస్తాను. చేస్తున్నాను. డర్టీ రోడ్స్, స్టింకింగ్. నిజంగా నువ్వు గ్రేట్ అన్నా. చిటికేగానే వచ్చేసిందంట. మిస్ ఇండియా వచ్చేసిందిరా. ఇదేట్రా బాబు నిజంగా వచ్చింది. నువ్వు గ్రేట్ అన్నా. మున్నా పిలుస్తోంది. నన్నా నిన్ను కాక ఇంకెవరిని పిలుస్తున్నా? నువ్వు కూడా ఇదే బస్తీలో ఉంటున్నావా? అవును. ఇక్కడ మున్నా అని ఒక రౌడీ ఉన్నాడట. ఎవడాడు? ఎందుకు? వాడి కాల్ తీసేయాలి. నువ్వేది ఇస్తావు, ఇంకెవడని తీస్తాడా? అది నీకు అనవసరం. ఏంటి అనవసరం? నేనే మున్నాను. ఓహో, నువ్వే ఆ రౌడీ అన్నమాట. మా అన్నయ్య మీద చేయి వేయడానికి నీకెంత ధైర్యం? ఓహో, నిన్నొచ్చిన కొట్టంగాడు నీ అన్న. పిచ్చి పిచ్చిగా ఉందా? బో చూడు, ఒక్క ఫోన్ చేశానంటే 100 మంది దిగుతారు. థ్యాంక్స్. నన్ను కొట్టడానికి 100 మంది కావాలో నువ్వు ఫీల్ అవుతున్నందుకు. చెయ్యి ఫోను. చెప్తా. చెప్పు. చెప్తా. హలో, ఏ భద్రం, ఇక్కడ ఒకటి కాల్ తీయాలి. అర్జెంటుగా అమీర్పేట వచ్చి. నేను తిరుపతిలో ఉన్నాను మేడం. ఏంటి తిరుపతిలో ఉన్నావా? ఎందుకు వెళ్ళావు? పాపం ఆడికి మాత్రం ఏం తెలుసు నువ్వు పిలుస్తావని. పెళ్ళం పిల్లతో సరదాగా దర్శనానికి వెళ్ళి ఉంటాడులే. రాగానే ఫోన్ చెయ్యి. వెంకటబాబు దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా రమ్మను. ఏంట్రా? అబ్బో, ఏంటి పెద్ద హీరో అనుకుంటున్నావా? నేను తలుచుకుంటే ఈ బస్తీ గంటలో మాయమైపోద్ది. ఏం చూసుకుంటావు నీకు అంత పొగరు? ఏంట్రా చూపు? ఏంట్రా చూపు? అలా చూస్తే అమ్మాయిలు పడిపోతారనుకుంటున్నావా? ఏం తింటున్నావు? బాగా దిట్టంగా ఉన్నావు. నా సంగతి నీకు తెలీదు. నలిపేస్తా. యా, సారీ చెప్పు. సారీ చెప్పురా. ఇదిగో నీకు 2 విషయాలు చెప్పాలి. ఆడపిల్ల ఉండి ఇలా మొహంలో మొహం పెట్టి మాట్లాడటం స్లేవ్ బాగలేదు. రెండోది,
టెన్షన్ గా ఉంది, కొద్దిగా దూరం ఉన్నప్పుడు చెప్తాలే. ఇది నీ స్థలం అనుకుంటున్నావా? నాది. ఎప్పటికైనా ఈ స్థలం మందే. నువ్వు కానీ సర్లే చూసుకుందాం. నేను చూసుకునేదేంటి చెప్తాను. నిన్నేదో ఒకటి చెయ్యాలి, చేస్తాను. వేదవతి నువ్వు అదృష్టవంతురాలివి. పెద్దవాడు అరుణాచలం నీకు తగినవాడు. నాయనమ్మా అతను అందమే అందం. అందం వదిలే, మగవాడికి అందమా ముఖ్యం, స్టైలేగా ముఖ్యం. అతను గాడి బియ్య వెలిగించిన స్టైల్ ఉంది. అవును, ఏ నేను చూశాను. ఎలా ఉన్నాడు? అంటగాకిన ఇత్తడి బొచ్చికి పట్టిన మసిలా ఉన్నాడు. ఏయ్, నువ్వెవరినో చూసుంటావు. కాదు నాయనమ్మా. డాడీ పిలుస్తున్నారు. వస్తున్నాను బాబు. అటు చూడు, అరుణాచలం పెళ్లి రాట తీసుకువెళ్లే స్టైలే స్టైలు. దీని పేరు స్టైలా? నాయనమ్మకి స్క్రూ లూజ్ అయిపోయింది అనుకుంటాను. ఢిల్లీ నుండి హైదరాబాద్ వచ్చి నిజాముద్దీన్ ఎక్స్ప్రెస్ 4వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చి ఉన్నది. ఏంటి సార్ హైదరాబాద్ చూడడానికి వచ్చారా? కొనడానికి వచ్చాం. అమ్ముతావా? ఏంటి సార్ ఎటకారమా? ఏం లేదయ్యా, మా మీద కోపం నీ మీద చూపిస్తున్నాడు. నాకేం కోపం లేదు. నా కోసం మీరందరూ రావడం నాకు నచ్చలేదు. నిన్ను వదిలి ఉండలేక మేమందరం వస్తే అలా అంటావేంట్రా? దానికోసం ట్రాన్స్ఫర్ పెట్టుకుని మరీ రావాలా? ట్రాన్స్ఫర్ ఏంట్రా? అవసరమైతే రిజైన్ చేస్తాను, అంతేగాని నువ్వు ఇక్కడ మేము అక్కడ ఏంటి మాకు నచ్చలేదు. మీ అబ్బాయి మీద మీకు ఎంత ప్రేమ సార్? ఢిల్లీలో మీరు ఏం చేస్తుంటారు సార్? పక్కింటి వాటికి లైన్ వేస్తుంటారు. జీతం ఎంత సార్? నవీన్ చాలే, ఆపండి. ఏంటయ్యా సెక్యూరిటీ ఇంత స్ట్రాంగ్ గా ఉంది? సీఎం ఏమన్నా పెడుతున్నాడా? కాదు సార్, అన్నా. ఎవరికన్నా? ఈ ఊరికే అన్న సార్. ఏం చేస్తుంటాడు? ఏదన్నా చేస్తాడు, చేయిస్తాడు కూడా. అబ్బో, అంత పెద్ద గుండానా? మేము అలా అన్నలేకే అన్న అంటాం సార్. హైదరాబాద్ లో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఈ హైదరాబాద్ లో దున్న లాంటి అన్నలేంటే చాలా న్యూసెన్స్ గా ఉంది. అలవాటు పడాలి మరి. వీడి పిచ్చి పనులు మాండు. ఈ వర్షం ఆగే వరకు వీడు రాడు. It's gotta be you. Can't feel it anymore. I've never felt like this before. You really make me lose my head. Hi, good morning. ఏంటి ఫోజా? ఏంటి నిన్న రోడ్డు మీద అలా అరుస్తున్నావు? ఓరే పోరా హీరో అనుకుంటున్నావా? అసలు అరుపులేంటే? బద్రి, అది కాదు బద్రి. ఇది వరకు మేము వైజాగ్ లో ఉన్నప్పుడు ఆ బామ్మగారు ఇంట్లోనే అద్దుకుండేవాళ్ళం. నేను నీ దగ్గరికినే వస్తుంటే సడన్ గా ఆవిడ కనిపించింది. ఆవిడ అసలే మగధవేషి. ఇక నువ్వు నా బాయ్ ఫ్రెండ్ అని తెలిస్తే నేను సన్యాసం తీసుకునేదాకా క్లాస్ తీసుకుంటుంది. అది ప్రాబ్లం. చేతి థ్యాంక్ యూ. అది సరే గాని అమ్మ నేను సాయంత్రం ఇంటికి రమ్మంది. నీకు ఇష్టమని జిలేబీ చేస్తుందట, తినిపో. అది కాదే, నువ్వు పిల్లవగానే మీ ఇంటికి వచ్చి అవి తింటే ఏమవుండని చెప్పు. మా నాన్న తెలిసింది అనుకో, చాలా నీచంగా చూస్తాడు. ఏమో నాకు తెలీదు. అమ్మ రమ్మంది.